ప్రభునందు ప్రియులరా, ప్రియ దేవుని బిడ్డలరా, ప్రభు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవుడు నీ ఎడల నా ఎడల తన అపారమైన కృపను బట్టి మరి ఒక సంవత్సరాన్ని మనకు దేవుడు దయచేసినందులకి ముందుగా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, మరి ఈరోజు దేవుడు మరి యొక్క సంవత్సరాన్ని మనకు దయచేశాడు. 2024 నుండి 25వ సంవత్సరంలోనికి మనలను అందరినీ కూడా సురక్షితంగా క్షేమంగా అడుగుపెట్టడానికి తన కృపను చూపించాడు. మరి అందుకని కీర్తన గ్రంథంలో 65వ అధ్యాయంలో సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావని భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అయితే ఆ విధంగా దేవుణ్ణి దావీదు స్తుతించడానికి గల కారణం ఏంటి అని అంటే, దావీదు చేసినటువంటి పాపం వలన మరి దావీదు చనిపోవలసిన వాడై ఉన్నాడు. కానీ దేవుని యొక్క కృపచేత మరలా అతనికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మరి మనము కూడా ఈ 2024 సంవత్సరంలో గతించిన సంవత్సరాల్లో అనేక పాపాలు చేసాం. కానీ దేవుడు మరి యొక్క నూతన సంవత్సరాన్ని ఎందుకు మనకు ఇచ్చాడు? కొత్త బట్టలు ధరించడానికా, కొత్త నగలు ధరించడానికా, లేదా శరీరానుసారమైనటువంటి కొత్త క్రియలను జరిగించడం, కొంత ఆస్తులను సంపాదించడం కోసమా, కొంతమంది పిల్లలను కనడం కోసమా, లేదా క్రొత్తగా ఏదైనా శరీరము గూర్చి చేయటం కోసమా అని అంటే కానే కాదు ప్రియులారా. దేవుడు మనము వివిధ కార్యక్రమాలు జరిగిస్తాము, శరీరానుసారమైనటువంటి క్రియలు జరిగిస్తామని మనకి ఈ సంవత్సరాన్ని ఇవ్వలేదు. ఆయన ఎందుకు ఇచ్చాడంటే, ఎవరు కూడా నశించిపోకూడదు అని ఆయన మన ఎడల కృపని చూపి, అంటే దయను చూపి, వాత్సల్యాన్ని చూపి ఆయన మనకి నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మనం చేసిన పాపాలను బట్టి మనం రోజు చనిపోవలసిన, ఎందుకంటే దేవుని ఆజ్ఞను మీరుతున్నాం. దేవుని ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపానికి జీతం మరణం. అయితే పాపము చేసినా కానీ మనకి మరి ఒక సంవత్సరాన్ని, మరి ఒక రోజును ఇస్తున్నాడంటే, దేవుడు తను కూడా రోజు తన మనస్సును మార్చుకుంటున్నాడట. ఎందు గురించి అంటే, ఈరోజు చేసిన పాపం నిమిత్తము, మనము చేసినటువంటి పాపం నిమిత్తం మనము చనిపోవలసిన వారము. కానీ దేవుడు తన మనసును మార్చుకుంటున్నాడంట. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనంలో, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన ప్రభువారికంట. అనుదినము కూడా మన మీద ప్రేమ క్రొత్తగా పుట్టుకొస్తుంది, నూతనంగా పుట్టుకొస్తుందంట. ఎందుకు? ఈరోజు అయినా ఇచ్చామంటే ఈ రోజునైనా మారతాడేమో, ఇంకో సంవత్సరాన్ని ఇచ్చినట్లయితే ఇంకో సంవత్సరం అయినా మారతాడేమో అనేటువంటి ఆయన ఆలోచన చేత, ఆయన కృపచేత. ఎందుకంటే 22వ వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన కృపగలవాడు కనుక, ఆయన వాత్సల్యత అంటే ప్రేమ, ఆ ప్రేమ గలవాడు కనుక నూతనంగా పుడుతుందంట. మరలా ఈరోజు మనం చేసిన పాపాల నిమిత్తం చనిపోవాలి, కానీ ఆయనకి మరలా ఇంకొక అవకాశాన్ని ఇచ్చి మన మీద నూతనంగా మరలి కొత్తగా ప్రేమ పుట్టుకొస్తుందంట. పుట్టుకొచ్చి మరి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అలాగే ఈ అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకని ఈ నూతన సంవత్సరంలో ఆ ఇచ్చినట్టు అవకాశాన్ని మనం దేనికి వినియోగించుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి అనేదాన్ని చూసినట్లయితే, మనము కూడా ఆయనకు మన మీద నూతనముగా ప్రేమ ఎలాగైతే పుట్టుచున్నదో దినదినము, మనము కూడా
మన క్రియలను విడిచి, హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. కాబట్టి ఇజ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి. ఇజ్రాయేలులారా, మీరెందుకు మరణమునొందుదురు? ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అని ఆనాడు ఇశ్రాయేలుకు చెప్తున్నాడు. ఈరోజు నీకు నాకు కూడా మీరెందుకు మీ ప్రవర్తనను బట్టి, మీరు శరీరానుసారమైన క్రియలను బట్టి మీరు ఎందుకు మరణం పొందుతారు? అందుకనే మీరు జరిగించినటువంటి అక్రమాలని, అన్యాయాలని అన్నిటిని కూడా విడిచిపెట్టి నూతన హృదయము కలిగి నూతన బుద్ధి కలిగి జీవించండి అని చెప్తున్నాడు. నూతన బుద్ధి, నూతన క్రియ అంటే ఏ విధంగా శరీర క్రియలు విడిచిపెట్టాలి అని చెప్తున్నావు. ఏ విధంగా నూతన బుద్ధి మనకు కలగాలి అని అంటే, రోమీలకు రాస్తూ పౌలు గారు 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మన శరీరాలను దేవునికి అర్పించుకొని ఆత్మ చెప్పేటటువంటి మాటలను వినుకుంటూ మరి దేవుని చిత్త ప్రకారముగా నడుచుకోవటానికి మన మనస్సులను నూతనపరుచుకోవాలని మరి పౌలు గారు చెప్తున్నాడు. ప్రియులారా, మరి ఆ రీతిగా మనము నడవాలంటే ఏ విధంగా ఉండాలి? ఎవరిలో ఉండాలంటే క్రీస్తులో ఉంటే మనం ఆ విధంగా జీవించగలం. క్రీస్తు మన యందున్న ఎడల ఆ విధంగా మనము జీవించవలను. 2 కొరింథీయులకు 5వ అధ్యాయము 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయి. అయితే నేనంటాను, నేను క్రీస్తులోనే ఉన్నాను, గొప్ప ప్రసంగాలు చేస్తున్నాను, లేదా పాటలు పాడుతున్నాను, లేదా దేవుని ఆలయాలు చాలా కట్టించాను, లేదా దేవుని సన్నిధిలో నేను ప్రతిరోజు గడుపుతున్నాను, ప్రార్థనకు నేను రోజు వెళుతున్నాను, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను అని నేను క్రీస్తులోనే ఉన్నాను, క్రీస్తులో బాప్తీసం తీసుకున్నాను అని అనుకోవచ్చు. ప్రియులారా, అందుకనే 1 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనంలో, మరియు స్త్రీలను అణుకవయు స్వస్థ బుద్ధియు గలవారైండి, తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులుగా వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనగా దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్ము తాము అలంకరించుకొనవలెను. అంటే మన వస్త్రాలు, బంగారాలు, మరి వివిధ రకాలైనటువంటి అలంకరించుకోవటంలో శ్రద్ధ కాకుండా స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కావాలట. అటువంటి మరి బుద్ధి కలిగి మంచి క్రియలు, మంచి పనుల చేత అలంకరించుకోవాలంట. అలంకరించుకోవటం అంటే దేవాలయాన్ని అలంకరించడం, లేదా మరి మనగా అలంకరించుకోవటం కాదు. దేవాలయానికి పెయింట్లు వేయటం కానీ, లేదా శుభ్రంగా ఉంచవద్దు అని చెప్పటం లేదు. వాటి మీద ఉన్నటువంటి వాటిని నూతనంగా చేయాలనేటువంటి నీ మనస్సును చేస్తే మంచిదే వాటిని. కానీ నీ హృదయాన్ని కూడా స్వస్థ బుద్ధి కలగాలి,
మంచి క్రియలు చేయాలి అని చెప్తున్నారు. చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ అంటే కొన్ని సంఘాలలో అంటే వాటిని గురించి మనము ఈ విధంగా పౌలు గారు అన్నాడు, అలాగే పేతురు గారు కూడా ఏమన్నాడంటే 1 పేతురు 3:3 జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారములుగాక అలంకారము మీకు అలంకారముగా ఉండకుండా ఉండాలని చెప్పేసి వీటి మీద దృష్టి పెట్టొద్దని ఈ వాక్యాల్లో పౌలు గారు అన్నాడు, పేతురు గారు అన్నాడు. కనుక వాటిని కొన్ని ఆభరణాలు తీసివేస్తున్నారు, వాటిని ధరించుకోవడం లేదు. మేము పరిశుద్ధులమని చెప్పుకుంటున్నారు, కానీ వారు వెలుపటి అలంకారాలను తీసివేస్తున్నారు. కానీ వారిలో ఉండవలసినవి ఏమేమి ఉండాలంటే కొలస్సీలకు 3:12 దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనడు. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. మిమ్మును ప్రభువు క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ప్రియులరా, మరి బట్టలు, మరి విలువగల వస్త్రాలు, ఆభరణాలు అవి తీసివేసి నేను క్రీస్తులో ఉన్నాను, దేవుని వాక్యం ప్రకారం నేను చెప్పాను అనటం కాదు. దీన మనస్సు, జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము అనేటటువంటి వాటిని ధరించుకోవాలన్నాడు. అవి వెలుపడట అలంకారాలు తీసివేయటమే కాకుండా వీటిని ధరించుకోవాలి. మరి అలా ధరించుకోవాలని వాక్యం చెప్పినట్లుగా యోబు తనకు మరి బిడ్డలు, ఆస్తిపాస్తులు అన్నీ పోయినప్పుడు తన శరీరము మరి వ్యాధితో పుండ్లతో ఉండినప్పుడు తన వస్త్రాలను చింపుకున్నాడు ప్రియులారా. కానీ దేన్ని ధరించుకున్నాడంటే యోబు గ్రంథము 29:14 నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని కనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు అయ్యను. నీతిని న్యాయాన్ని వస్త్రంగా ధరించుకున్నాడట యోబు. పై వస్త్రాలైతే తీసివేశాడంట, కానీ లోపల ఆత్మకు అవసరమైన వస్త్రాలని ధరించాడు యోబు. మరి ఇంకను పేతురు చెప్తున్నాడు ఇంకే వస్త్రాలు ధరించుకోవాలి. 1 పేతురు 5:5 చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. ప్రియులరా, మనము దీన మనస్సు కలిగినటువంటి వస్త్రాన్ని, నీతి న్యాయాలు అనేటువంటి వస్త్రాలను ధరించుకోవాలి. మన హృదయంలోనికి నూతనమైనటువంటి భావాలను, ఏ భావాలు? జాలిగల మనస్సు, శాంతము కలిగినటువంటి మనసును, అలాగే ప్రేమ సమాధానాలను మనలో ఉంచుకున్నట్లయితే దేవుడు నూతనమైనటువంటి వాత్సల్యము కలిగి మన ఎడల అనుదినము కలిగి మనకొక సంవత్సరాన్ని ఇచ్చిన దానికి మనము కూడా నూతనముగా మన క్రియలను నూతనపరుచుకున్న ఎడల మరి దేవుడు సంతోషిస్తాడు పిల్లలారా. అందుకనే యోహాను శుభవార్తలో 3:3 అంటాడు, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్తున్నానని చెప్తున్నాడు. అయితే మనము బాప్తిసం పొందాము, దేవుని యొక్క
మరి సంఘములోను దేవుని యొక్క ఆలయంలోనూ రోజు కూడుకుంటున్నాము అని అనుకుంటున్న వారికి మరి దేవుడు చెప్తున్నటువంటి మాట అంటే శరీరానుసారముగా జరిగించేటువంటి క్రియలు ఇవి అందులోనూ ఒక భాగమే కానీ అసలు నీ మనస్సు మారి నీ క్రియలు మారితేనే కానీ అందుకనే ఆత్మ మూలముగా నీవు జన్మించాలని చెప్తున్నాడు. అందుకనే పౌలు గారు కూడా ఆనాటి ఇజ్రాయేలు ఆనాటి యూదులు మరి నువ్వు సున్నతి అంటే ఆనాడు దేవుని బిడ్డలుగా ఉండటానికి అబ్రహాంతో చేసినటువంటి నిబంధన సున్నతి చేసుకున్నవారు మరి దేవుని బిడ్డలని అనబడతారని వారు ఇజ్రాయేలులని ఆ ఇజ్రాయేల్లో చేరాలనుకుంటే సున్నతి తప్పనిసరిగా చేసుకోవాలని వారి యొక్క వాదన. అయితే మరి సున్నతి పొందినా పొందకపోయినా నీ క్రియలు మారకపోతే అనవసరం అని గలతీయులకు రాసిన లేక 6వ అధ్యాయము 13వ వచనంలో చెప్తున్నాడు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అంటే సున్నతి పొందేసిన తరువాత ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ఉన్నట్లయితే దానివల్ల లాభం లేదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆచరించటం మూలంగానే వారు పరలోక రాజ్యం చేరుకుంటారు అని పౌలు గారి యొక్క ఉద్దేశం. ఈరోజు మరి బాప్తీసం పొందేసాము, ఆదివారం క్రమం తప్పకుండా మరి దేవాలయానికి వెళుతున్నాము అని ఆచార ప్రకారముగా చేస్తే కాదు. నీ హృదయము మారాలి, నీ హృదయం పరివర్తన చెందాలి, నీ క్రియ మారాలి. నువ్వు ప్రార్థనకు వెళ్ళి రోజు ఎదుటివారి మీద ప్రేమ లేకుండా ఎదుటివారి మీద ద్వేషము, అసూయ ఇటువంటి మొదలైన గుణాలన్నీ నీలో ఉండి మరి నువ్వు ప్రార్థన చేసినా అది వ్యర్థము ప్రియులారా. అందుకనే 1 పేతురు 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చూసినట్లయితే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన ఆత్మ సంబంధమగు పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పేలను ఆపేక్షించుడి అని చెప్తున్నాడు. ఇక్కడ దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారను, అసూయను, ఇటువంటి సమస్తమైనటువంటి దోషణ మాటలను వదిలేసుకోవాలి అని చెప్తుంటే, మనమేమో రోజు కూడా ప్రార్థన చేస్తున్నా, మరి దేవుని యొక్క ఆలయానికి వస్తున్నా, బాప్తిసాలు తీసుకున్నా, గొప్ప గొప్ప ప్రసంగులైన వారిలో కపటము, వేషధారణ పైకి చూపిస్తున్నారు. అసూయ ఒకరంటే ఒకరికి పడదు, కుటుంబంలోనూ పడదు, సంఘాల్లో పడదు. ద్వేషం, అసూయ సేవకుల మధ్య పడదు. మరి ఇటువంటివన్నీ నీలో ఉంచబడి ఉన్నవి. అందుగురించే ఇక్కడ పౌలు గారు కొత్తగా జన్మించిన శిశువును అంటే కొత్తగా చిన్నపిల్లలందరూ సమానమైన అంటే కొత్తగా జన్మించిన శిశువు మరి పుట్టిన వెంటనే అంటే కొన్ని రోజులు జరిగేటప్పటికి ఆ శిశువు మనుషులను గుర్తుపడతాడు ప్రియులారా. తల్లిదండ్రుల దగ్గర తప్ప కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళడు. కానీ కొత్తగా జన్మించిన శిశువు ఎవరి దగ్గరికైనా వెళ్తాడు. వారికి తల్లిని తెలియదు కనుక ప్రతి ఒక్కరి దగ్గరికి ఎవడో ఎత్తుకుంటే వారి దగ్గర ఉంటాడు. పలానా వారు నా తల్లి తండ్రి అని తెలియదు కనుక వారి దగ్గర ఉంటే ఏడవాలని, లేకపోతే ప్రక్క వాళ్ళ దగ్గర ఉంటే ఏడవకూడదని తెలియదు. కానీ కొన్ని వయసు వచ్చిన తర్వాత తెలుస్తుంది, కొన్ని రోజులు జరిగిన తర్వాత. అందుకని క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలువారంటే ఎవరైనా ఒకటే. ఇందులో
మరి మానవ సంబంధమైనటువంటి బంధాలు కాదు, ఎవరైనా తల్లి అయినా ఒకటే, తండ్రి అయినా ఒకటే, ఇరుగు పొరుగు వారైన ఒకటే, అన్నదమ్ములైన ఒకటే, అక్కచెల్లెలు అందరి ఎడల సమానమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి. మరి ఈ ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, ఈ వేషధారణ అనేది మనం మానేయాలి అని పేతురు గారు చెప్తున్నాడు ప్రియులారా. అందుకనే యోహాను శుభవార్త 13వ అధ్యాయంలో యేసుప్రభు వారు 34వ వచనంలో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఆయన అందరినీ సమానంగా, నా తల్లిని మరి లేకపోతే బంధువులను ఒక రకంగా కాదండి. అందుకనే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా నా తల్లి, నా సహోదరులు అని చెప్పేసి దేవుని వాక్యాన్ని పాటించేవారు అందరూ కూడా నా సహోదరులే, నా తల్లిదండ్రులే అని చెప్పేసి ఆయన సంబోధిస్తాడు ప్రియులారా. మరి ఆ విధమైనటువంటి ప్రేమ, ఒకరి మీద ఒక రకమైనటువంటి ప్రేమ, ఇంకొకరి మీద ఇంకొక రకమైనటువంటి ప్రేమ, శత్రువుల ఎడలకు కూడా ఆయన చూపినటువంటి ప్రేమను, ఆ వారిని క్షమించినటువంటి సహనము నీలో నాలో ఉండాలని ఈరోజు ఈ నూతన సంవత్సరం ద్వారా నీకు నాకు తెలియపరుస్తున్నాడు. అందుకనే మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఈ వాక్యం ద్వారా. మరి ఈరోజు ఈ 2025 జనవరి 1వ రోజున నీకు నాకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. మిమ్మల్ని ఒకరినొకరు ప్రేమించుకోండి, యేసు ప్రభు ప్రేమించినట్లు అందరినీ సమానముగా ప్రేమించండి అని చెప్పారు. అందుకనే ప్రియులారా, మరి కీర్తనాకారుడు అంటాడు, మరి దావీదు అంటాడు 51:10, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. దావీదు యొక్క మనసు దేవునికి దగ్గరగానే ఉండేది. కొన్ని రోజులు పోయిన తర్వాత దావీదు యొక్క మనసు చలనము చెందింది. శరీరము యొక్క కోరికలను తీర్చుకోవటానికి శరీరము చెప్పినటువంటి శరీరానుసారమైనటువంటి మనస్సును ఆత్మచేత తీర్చలేక ఆ క్రియను జరిగించిన దానివల్ల మరి తను శోధనలో పడ్డాడు ప్రియులారా. అందుగురించే నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని చెప్తున్నాడు. మరి ఆ విధముగా ఈరోజు నూతన సంవత్సరములో నూతన బుద్ధి కలిగి మనము నూతన హృదయము కలిగి దేవుని యొక్క వాక్యము ప్రకారం, దేవుడు ఇప్పుడు ఏదైతే చెప్పాడో ఆ వాక్యం ప్రకారం మనం నడిచినట్లయితే దేవుడు మనకి సంవత్సరాది ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనంలో ఇజ్రాయేలు కానాడు ఇజ్రాయేలుతో అన్నాడు, మీరు మీ పూర్ణ హృదయంతో దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినట్లయితే నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఎల్లప్పుడూ దాని మీద ఉంటున్నారు. సకాలంలో వర్షాలు పడతాయి అంట, సకాలంలో పంటలు పండుతాయి అంట, సకాలంలో మరి పంట ఇంటికి వస్తుందంట, సకాలంలో అవి నువ్వు తిని తృప్తి పొందుతున్నాడు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించేదను. ప్రియులారా, ఈ విధంగా దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం నడిచినట్లయితే మనం తినటానికి తిండి ఆయన దయచేస్తాడంట, సకాలంలో దయచేస్తాడంట. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కన్నులు మన మీద ఉంటాయంట. ఇంకా సామెతల గ్రంథము 3వ అధ్యాయము ఆయన వాక్యాన్ని మనము పాటించినట్లయితే 2వ వచనంలో దీర్ఘాయువును సుఖజీవముతో గడుసు సంవత్సరాలు శాంతిని నీకు కలుగు చేస్తాయట. ఇంకను దానివల్ల దీర్ఘాయువును నీవు జీవించు సంవత్సరములను అధికమవుతాయని సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు. మరి ఇంకను హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనం ద్వారా సంవత్సరములు ఈ సంవత్సరం జరుగుచుండగా నీ కార్యాలన్నీ కూడా నూతనపరచబడతాయంట. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుండి నూతనమైన స్థితికి, అంటే నువ్వు దీన దశలో ఉంటే గొప్పవాడిగా పెద్ద ధనవంతుడు అయిపోతావని నేను చెప్పడం లేదు.
నూతనమైన స్థితి అంటే దేవుని యందు మరి నూతనపరచబడుట, దేవునిలో ఎదుగుట. మరి దేవుడు నిన్ను ఆశీర్వదించటం ద్వితీయోపదేశంలో ఏ రీతిగా ఆశీర్వదిస్తారని చెప్పాడు, అవన్నీ కూడా నెరవేరుతాయి నీ పట్ల. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించినట్లయితే యోబు గ్రంథము 36వ అధ్యాయంలో 10వ వచనంలో, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును, వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవుని యొక్క మాటలను చెప్పబడినటువంటి మన హృదయ మనస్సు కలిగి నీతిని న్యాయాన్ని వస్త్రాలుగా ధరించి మరి శాంతము సమాధానము ప్రేమ మనలో ఉన్నట్లయితే, శరీర క్రియలను విసర్జించినట్లయితే దేవుడు నీ సంవత్సరాలను సుఖంగా వెళ్ళనిస్తాడు. తినడానికి ఆహారం ఉంటుంది, తిని తృప్తి పొందుతావు నువ్వు. మరి నీకు దీర్ఘాయువు కూడా కలుగు చేస్తానని చెప్తున్నాడు. మనకు ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మనము నూతన హృదయాన్ని నూతన బుద్ధిని తెచ్చుకొని మనం చేసిన పాపాలన్నింటికి కూడా పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం పొంది దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలను పొందుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి.